వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా నుంచి 31 ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ డీల్. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం సీఎం రేవంత్. అత్తాకోడలపై దారుణ 48 గంటల్లో నిందితుల్ని అరెస్ట్ హోంమంత్రి. రియల్ టైం పరిష్కారాల కోసం స్టార్టప్ల ఆహ్వానం మినిస్టర్ నారా లోకేష్. ఇండియన్ ఆర్మీ నిఘా సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అమెరికా భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అమెరికా నుంచి 31 ప్రెడేటర్ డ్రోన్లను కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు మంగళవారం నాడు సంతకాలు చేశాయి. 32,000 కోట్లు విలువ చేసే ఈ డీల్కు క్యాబినెట్ ఆన్ సెక్యూరిటీ గత వారం అనుమతినిచ్చింది. మొత్తం 31 డ్రోన్లతో 15 డ్రోన్లు నావికా దళానికి సరఫరా అవుతాయి. తక్కిన వాటిని ఆర్మీ వైమానిక దళానికి సమానంగా విభజించనున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. అదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికల షెడ్యూల్ను సైతం ఆయన విడుదల చేశారు. ఈ క్రమంలో నవంబర్ 13వ తేదీన వైనాడ్ లోక్సభ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ये हमारा सिक्योरिटी वाला राइफल लेगा, अदानी का उसमें पैसा मिलेगा. आप बिजली का स्विच ऑन करोगे, उसमें अदानी का हिस्सा मिलेगा. और ये अदानी है कौन? ये अदानी नरेंद्र मोदी है. ये एक ही चीज है. ये अदानी नरेंद्र मोदी है, नरेंद्र मोदी अदानी है. मोदानी कह लो इसको, मोदानी. और देश में 24 घंटा जहां देखो अन्याय हो रहा है. किसके खिलाफ? आपके खिलाफ. 90% लोकतंत्र के सिस्टम को उठा के ले गए. आप किसी को वोट देते हो, वोट किसी और को चला जाता है. आप किसी को चुनते हो, आप एमएलए चुनते हो, वो एमएलए किसी और का बन जाता है. అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. శేషాచలం అటవీ ప్రాంతాల్లోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. 1వ కర్మ రహదారిలోని మాల్వాడి గుండం పరవళ్లు తొక్కుతుంది. కపిలతీర్థం వద్ద కొండ నుంచి జాలువారుతున్న నీటితో భక్తులు స్నానం ఆచరిస్తున్నారు. కపిలతీర్థం జలపాతం సవడిని సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడర్ స్టేషన్గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో భారత్ నేవీ ఏర్పాటు చేస్తున్న రాడర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాడర్ స్టేషన్కు భూమి పూజ చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామ్యం కీలకమన్నారు. చాలా మంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని, ఇక్కడ విఎల్ఎఫ్ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సేమ్ విఎల్ఎఫ్ తమిళనాడులో 1990లో ప్రారంభించారు. 34 సంవత్సరాలైన ఎలాంటి చిన్న నష్టం కానీ, ప్రకృతికి కష్టం కానీ, ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ తమిళనాడులో జరగలేదు. ఇవాళ దేశంలో 2వ విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతంలో మన ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం, మన హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సొంత పార్టీపై విమర్శలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీ అధికారంలోకి ఎందుకు రావడం లేదు? జేహెచ్ఎంసీలో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు ఎందుకు గెలవలేదు? అధికారంలోకి వస్తామన్న పరిస్థితి నుంచి 8 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయలేదు? బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరికి చెప్పు కింద తొక్కిపెట్టాలో మాకు తెలుసు. ఈ అంశాలపై బీజేపీ అధిష్టానం ఆలోచించాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.
వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి ఇవన్నీ మాకు తెలుసు. ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి. 48 వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవము? ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు 8 సీట్లే ఎందుకు వస్తాయి? వీటి మీద హోల్సేల్ గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా. ప్రభుత్వం ఎందుకు రాదు, ఎట రాదు? ఇక్కడ ప్రజలు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీకి వేయడా? ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి? జిమ్మేదారు ఎవరు? ద ప్రాబ్లం లైస్ విత్ అస్. టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అని తొక్కిరు కదా అని ప్రభులకు. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. రాజ్నాథ్ సింగ్ కాలు మొక్కిన బండి సంజయ్. సత్యసాయి జిల్లాలో అత్తాకోడలపై అత్యాచారం చేసిన ఘటన 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఘటనలో నిందితులు నేరుగా వేగంగా శిక్ష పడాలని ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై విచారణ కోసం కేసును ప్రత్యేక కోర్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నామన్నారు. తమ ఇళ్ల వద్ద, వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీస్ శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. పక్కనున్న బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దగ్గరికి బందోబస్తు అంతా వెళ్ళిపోయినా ఉన్న బందోబస్తుతోనే టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వితిన్ 48 అవర్స్ వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించే పరిస్థితి కూడా మనం చూసాం. విషయం ఏంటంటే ఈ విషయంలోని గౌరవ సీఎం గారు చాలా సీరియస్గా తీసుకొని, అంటే ఇలాంటి ఇష్యూ అనే కాదండి, ఎక్కడా కూడా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించకూడదు, మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మనందరికీ కూడా పదే పదే చెప్పడం కూడా మనం అందరం కూడా వింటున్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎటువంటి సంఘటన అయినా జరిగినా, అది చిన్న సంఘటన అవనేయండి, పెద్ద సంఘటన అవనేయండి, ఏ సంఘటన అయినా ఒకేలా తీసుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ప్రతిరోజు ఎక్కడ కూడా అటువంటి జరగకుండా చూసుకోవాలని డీజీపీ గారితోని, పోలీసు ఉన్నతాధికారులు అందరితోని కూడా ప్రతిరోజు సమీక్ష చేయడమే కాకుండా దీనికి కంపల్సరీగా ఒక వే ఫార్వర్డ్, ఒక వే అవుట్ తీసుకురావాలి. ఒక ఆడపిల్ల మీద నేరం చేయాలి అనే ఆలోచన రావడంతోనే భయపడే పరిస్థితి తీసుకురావాలి. అటువంటి ఆలోచన కూడా ఎట్టి పరిస్థితులను చేయకూడదు అని చెప్పి గౌరవ సీఎం గారు కూడా సమీక్షలు నిర్వహించి పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది. గత నెలలో ఏపీలో సంభవించిన వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో అంకుర సంస్థల వినియోగం ఓ నూతన అధ్యాయం. సెప్టెంబర్ మొదటి వారంలో వరద ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సహాయ చర్యల కోసం తొలిసారిగా మా ప్రభుత్వం డ్రోన్ల వినియోగాన్ని ప్రారంభించింది. ముప్పు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వరద నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లపై శాఖల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రియల్ టైం పరిష్కారాల కోసం స్టార్టప్లను ఆహ్వానించారు. రికార్డు సమయంలో సమస్యల పరిష్కారానికి స్టార్టప్ ఎకోసిస్టమ్ శక్తి ఉపయోగపడుతుంది. It was a flash flood. In greater parts of the city, we had more than 6 foot water. And it was the first time that we had to handle floods. As a state, we've handled cyclones and we have expertise in that. But then Mr. Naidu, being Mr. Naidu, said, why can't we use drones for delivery? And I remember quite a few of the operators saying that's not possible. I mean, we've used it for agriculture purpose. Being an Indian, we call the Jugaad model. We had a basket fitted, let's say, let's try it. And success, we actually managed to deliver food. I think I wouldn't say that it was the best model. I think it was a great beginning because we didn't have enough of drones. So I wish I had 2,000 drones. Then I could have delivered breakfast, lunch and dinner to every house. But I just had about 40 drones. And with that 40 drones, we did do a pilot. And I think it clearly gives a direction of what India can do. And we're seeing other nations use drones to kill people. But I think India shows the way of how we can use drones in terms of relief and rehabilitation. So I think there's a lot of work that we've done there. Saying that, the second bit was the entire rehabilitation. So relief was done. How do you pay money? How do you rehabilitate people? Again, we put all the models out. We had a sandbox. All the images of the water from CCTV, from our drone footage was put out there. We had all the education institutions across the country and in Andhra Pradesh take a look at it, give us suggestions, start working on the models
to tell us at what day, what level of water was in which area. So based on the amount of water outflow to the terrain, to where it's getting discharged, we could understand that better. So our rehabilitation, the money we were giving, it was amazing. We did this entire thing. 15 days after flood water receded, we doled out the money. And it was all done through online. Online because thanks to Aadhaar, every bank account is connected. So we were able to marry technology in that sense much better. But saying that, I think it's very important to go back to the field. And that's something that Mr. Naidu used to do every day in the evening. So he would go out for 4 hours, waist deep water, jump in, understand, did things get delivered or not? Then feedback would come to us. I was manning the control room. So he would say, okay, food didn't get delivered in this house on this lane. And here's the lat long. And then we had to send the food. So I think that's always required. I think you need a feedback loop. The human loop is always required on how much of a technology you might have. So I believe we have a model to handle such crisis, not only for Andhra, but for the nation. And one task we have taken up as a state is we'll get about 2,000 drones in the agriculture sector. A lot of the spraying, the pesticides and so on and so forth actually can be done using drones. And then during an emergency, we can pull it out and use it for relief activities. So I think it's a great learning experience. And as a country and as a nation, we're just learning on how can we use this technology far better. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అల్పపీడన కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికీ వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షానికి నగరంలోని బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, యాబిట్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీ కపుల్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. అమీర్పేట్, ఎర్రమంజిల్, బేగంపేట ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుల్తానాబాద్ మండలం అతను మంచిర్యాల పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిందేమనగా తాను కోమటి సత్తయ్య, రసుల్పల్లి, జైపూర్ మండలం మరియు సొంపెట్టి సంపత్ హమాలీవాడలతో కలిసి 10 సంవత్సరాల క్రితం గర్మిల శివార్లోని సర్వే నంబర్ 180/1 నందు చెరువు 1000 గజాల చొప్పున స్థలం కొనుగోలు చేసి స్థలం చుట్టూ సిమెంట్ ప్లేట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోగా గత నెల కుంట శ్రీనివాస్ అట్టి సిమెంట్ ప్లేట్లను ధ్వంసం చేసి తమ ముగ్గురు స్థలాన్ని ఆక్రమించుకొని పైగా ముగ్గురు మంచిర్యాల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కుంట శ్రీనివాస్పై 3 కేసులు నమోదైనాయని, ఆయనను అతను తన పద్ధతి మార్చుకోగా గత వారం కింద అట్టి స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో భూమిని కొల్చాడు. అదేవిధంగా పై ముగ్గురు వ్యక్తులతో సుధాకర్ రెడ్డి పలుకుబడి కలిగిన వ్యక్తి కావున అతన్ని అడ్డు తొలగించుకుంటే మిగతా ఇద్దరిని బెదిరించి వారి స్థలాన్ని కబ్జా చేయవచ్చంటూ తెలిపారు. మంచికి చెరి ఒక 1000 గజాల స్థలం కొనుక్కోవడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దానికి ఫెన్సింగ్ అది అంతా వేసుకోవడం జరిగింది. కానీ గత నెలలో సెప్టెంబర్లో ఒక కుంట శ్రీను అనే వ్యక్తి, అతనిది గుంజపడుగు విలేజ్, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా. వీళ్ళ ల్యాండ్లకు పోయి ఇక్కడ నా ల్యాండ్ ఉంది, ఇది నాదే అని వాళ్ళ వేసుకున్న ఫెన్సింగ్ పోల్స్ అన్ని పగలగొట్టి అక్కడ దర్శనం చేసి ట్రెస్పాస్ అయ్యి పగలగొడితే దాని మీద వీళ్ళు ముగ్గురు ఇచ్చిన దాని మీద 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది గత నెలలో. అదే కాకుండా తన పద్ధతి మార్చుకోకుండా గత వారం రోజుల క్రితం మళ్ళీ అదే భూమిలోకి పోయి కొలతలు చేసుకుంటూ ఈ భూమి నాదే అని చెప్పి కొలతలు చేస్తుండ్రు. వాళ్ళు అప్పుడు లేరు. కొలతలు చేసుకునేది అంతా నాదే అని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకు తెలిసిన తర్వాత 10వ తారీఖు నాడు అమెరికా నుంచి 31 ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ డీల్. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం సీఎం రేవంత్. అత్తాకోడలపై దారుణ 48 గంటల్లో నిందితుల్ని అరెస్ట్ హోంమంత్రి. రియల్ టైం పరిష్కారాల కోసం స్టార్టప్ల ఆహ్వానం మినిస్టర్ నారా లోకేష్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.